అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నర్సంపేట పోయినారు. దాదాపు 3-4 రోజుల పాటు రేవంత్ అన్న భారీ బహిరంగ సభలో అలసిపోయిండు. ఫస్ట్ రేవంత్ అన్న మత్కల్లో సభ పెట్టిండు, తర్వాత కొత్తగూడెంలో సభ పెట్టిండు, హుస్నాబాద్లో సభ పెట్టిండు, హుస్నాబాద్ అయిపోయిన తర్వాత ఆదిలాబాద్లో సభ పెట్టిండు. ఇక ఆదిలాబాదు అద్భుతమైనటువంటి సభ. ఇంత మంచి సభ నేను ఏడ చూడలే. ఇంత క్రమశిక్షణతో ఉన్నారు జనాలు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే కూడా చాలా అద్భుతంగా ఉన్నాడని చెప్పి అక్కడ బీజేపీ ఎమ్మెల్యేను పొగడతల వర్షం కురిపించిండు. మోదీ అద్భుతమైనటువంటి పని చేస్తుండని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈ 4 సభలు అయిపోయిన తర్వాత 5వ సభ రేవంత్ అన్న నర్సంపేటలో ఒకటే దంచుడు. దాదాపు ఎన్ని నిమిషాలు మాట్లాడిండు ఎరికేనా? 38 నిమిషాల 44 సెకండ్లు మాట్లాడిండు అన్న. ఏడవైనా రేవంత్ అన్న 20 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలే. కానీ నర్సంపేటలో మాత్రం రేవంత్ అన్న దాదాపు 38 నిమిషాలు యమదంచుడు కాదు. వరంగల్లో ఎయిర్పోర్ట్ పట్టుకొస్తున్నాం, వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు పూర్తవుతున్నాయి, హెలికాప్టర్లు అన్నీ ఆనే దిగుతాయి, విమానాలన్నీ ఆనే ల్యాండ్ అవుతాయి అని చెప్పి రకరకాలుగా. తర్వాత మేము పసుపు కొంటున్నాం, వడ్లు కొంటున్నాం. ఈ పాత డైలాగులు అయితే మస్తుగా వచ్చినాయి. పాత డైలాగులు మీకు తెలుసు కదా, మహిళలకు మేము ఉచిత ప్రయాణం ఇచ్చినాం. మహిళలు ఇప్పుడు పైసలు అడిగే పరిస్థితి ఉందా? వాళ్ళకి ఎడిగిన ఓ బుద్ధి అయితే కథం ఆధార్ కార్డు చూపిస్తున్నారు, పోతురు, 0 టికెట్ అన్న. మొత్తం ఏ డైలాగులు అయితే పాత డైలాగులు ఉన్నాయి, గవే డైలాగులు. అందుకే నేను రేవంత్ అన్నకు పదే సజెషన్ ఏమి ఇస్తున్నా అంటే, ఇంకా చాట్ జీపీటీ, ఇంకా జెమిని, ఇంకా గూగుల్ ఏఐ గంటల కొట్టరాదు, ఏమైనా కొత్త క్వశ్చన్లు, కొత్త ఆన్సర్లు వస్తాయి. ఈ పాత డైలాగులు ఎందుకన్నా ఊకే చెప్పుడు. నువ్వు చెప్పే పాత డైలాగులు వినలేక జనాలు బయటికి వెళ్ళిపోతుర్రు. మొన్న మత్కల్లా సభ పెడితే జనాలు రాలే, హుస్నాబాద్లో సభ పెడితే హుస్నాబాద్ జనం ఆయనతో మధ్యలోనే బయటికి వెళ్ళిపోయారు. ఆదిలాబాద్లో సభ పెడితే జనాలకు బోరు కొట్టి మాకు ఉచ్చవుతుంది బయటికి పోతామని చెప్పి పోతురు. మా టాయిలెట్ అవుతుంది మేము పోతామంటే పోనీయలే. పోనీయకపోతే కోపం వచ్చి ఎందుకు పోనెత్తలేరు వీళ్ళ నోట్లో పోయి అలా అంటారు జనాలు చెప్తున్న మాట. నేను నిన్న చూపించిన ఆల్రెడీ వీడియో. జనాలకు కోపం వస్తే గట్టు ఉంటుంది. బయటికి కూడా పోనిచ్చే పరిస్థితి లేదు జనాలను. అరే టాయిలెట్ వస్తుంది బయటికి పోయి వస్తామంటే కూడా పోనెత్తలేరు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి నిన్న నేను చూపించిన ఆల్రెడీ వీడియో. కావాలంటే ఒకసారి ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూసినటువంటి కార్యక్రమం చేయండి. చూసిరు కదా ఆదిలాబాద్లో జరిగినటువంటి సభలో పరిస్థితి. టాయిలెట్ పోయి వస్తామంటే పోనీ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు. కొత్తగూడెంలో కూడా అదే పరిస్థితి. ఎందుకు పోనిత్తలేరంటే మత్కల్లో మొత్తం ఖాళీ కుర్చీలు. ఏడ రేవంత్ అన్న సభలు పెట్టినా మొత్తం ఖాళీ కుర్చీలే కదా. ఆ ఖాళీ కుర్చీలను చూసి ఇటు ప్రతిపక్ష పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డి సభకి ఎవడు పోతలేడు అని చెప్పి తిట్టుకుంటారు. కాబట్టి రేవంత్ అన్న జనాలను ఎట్టి పరిస్థితులు బయటికి పంపుతలేడు. బయటికి పంపితే కుర్చీలు ఖాళీ అవుతాయి. మళ్ళీ జనాలు రాలే అనుకుంటారు. కాబట్టి బయటికి పంపించాలి. జనాలను అట్టనే లోపడేసినా టాయిలెట్ వస్తుంది, నీళ్ళ దూపు అవుతుందంటే కూడా బయటికి పంపించాలి. ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు 38 నిమిషాలు. అన్న ఏం చెప్పిండు, డైలాగులు, ఏం కథ అనేది ఒకసారి మనం అరుచుకోవాలి కదా. నాన్ స్టాప్ కథ ఉంటుంది కదా. మీకు చూపిస్తా, పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఈ నర్సంపేటలో రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఏంది, ఆయన వ్యవహారం ఏందనేది మనం మాట్లాడుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అన్న దంచుతాడు, స్టార్ట్ చేయన్న. మిత్రులారా, 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 3, 2023 నాడు మీ ఓటునే ఆయుధంగా మార్చి అంతే దుర్మార్గమైన పాలనను అందిస్తున్న మీద గడీలను కూల్చి ప్రజా ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని అంతే మీ ఓటు అనే ఆయుధం ద్వారా సాధించి ప్రజా పాలనకు జరాగురు స్పీడ్ పెంచుతా. ఈ డైలాగ్ అన్ని మనం వినలేం కానీ జరాగురు స్పీడ్ పెంచితేనే అయ్యేటట్టుంది పని. చెప్పన్నా. పునాదులు వేసి 2 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. అంతే. ఈ 2 సంవత్సరాల ప్రజాపాలన విజయోత్సవ సభను నర్సంపేటలో మీ అభిమాన నాయకుడు, మా సోదరుడు దొంతి మాధవరెడ్డి గారి ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేసి, దొంతి మాధవరెడ్డి అని ఉన్నాడు కదా, మాధవరెడ్డి అన్న 2 సంవత్సరాల దాకా రేవంత్ రెడ్డిని కలిసే పరిస్థితి లేదు. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఆయన కలవలే. నేనేది ఆయన కలుసుడు అన్నాడట. ఆఖరికి వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసే పరిస్థితి కూడా లేదు. మాధవరెడ్డి అన్న రూటే సపరేట్ ఉంటుంది. ఆయన ఎవరితో కలవడు. ఆయన అంతా అలాగే మనిషి, అలాగే ఉంటాడు అన్న. ఎవరితో కలవడు. ఆయన మొత్తం డిఫరెంట్ కోణంలో ఉంటాడు మాధవన్న. ఆయన రాజకీయాలే డిఫరెంట్ కోణంలో ఉంటుంది. దొంతి మాధవరెడ్డితో రేవంత్ రెడ్డి భయపడతాడు. అట్లుంటుంది ఆయన రాజకీయం. మరి అంత అద్భుతమైన రాజకీయం ఉంటుంది ఆయనది. ఆయన 2 సంవత్సరాలు ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి సకా కలిసింది లేదు. రేవంత్ రెడ్డి మీటింగ్లకు పోయింది లేదు. నేను రానంటాడు ఆయన. రాను పో. మరి ఇప్పుడు ఎట్లా వచ్చిండో, మరి ఈ నర్సంపేటకు వచ్చిండు కాబట్టి వచ్చిండో ఏమో. మరి చూడాలి. చెప్పన్నా, పొగడతల వర్షమే ఉంటుంది. చెప్పు. ఒకే ఒక్క శాసనసభ నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం నుంచి వేలాది మందిని
ఓ ఆహ్వానించి నిజంగా ఇందిరమ్మ రాజ్యం ఒక విజయోత్సవం అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అంతే అదే విధంగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల పేరు చెప్పు. వరంగల్ సిస్టర్స్ మా సోదరిమణి సీతక్క గారిని, అదే విధంగా మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని, అంతే అదే విధంగా స్థానిక పార్లమెంట్ రాగురి అన్ని కొద్దిగా ముంగడు పోనిస్తా ఇవన్నీ డైలాగులే ఉంటాయి చెప్పన్న. ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించి అధునాతన అభివృద్ధికి పునాదులు వేసిన కాకతీయుల పరిపాలన నుంచి పోరాటం ద్వారా ప్రపంచానికే పౌరుషాన్ని చాటిన సమ్మక్క సారలమ్మల నుంచి తొట్టి కొమరయ్య, చాకలి ఐలమ్మ, కృష్ణమాచార్యులు కరీంనగర్ జిల్లాకి బడులు రాలేదు. ఈ ప్రాంతంలోని మా మహిళలకు, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ఇవ్వలేదు. ఈ ప్రాంత రైతాంగానికి పండించిన పంటకు ఇంతకుముందు హెలికాప్టర్లు వస్తున్నప్పుడు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, చూసిన వరి పంటలు వరి కోతలే కనిపిస్తున్నాయి, ఈ ప్రాంతంలో వరి అత్యధికంగా పండిస్తున్నట్టున్నారు ఈ రైతాంగం అని. నేను గుర్తు చేయదలుచుకుని ఈ ప్రాంత వరి రైతాంగం పండించే రైతులకు ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే ఒక్క గింజ కూడా కొనేది లేదు, దిక్కున దగ్గర చెప్పుకోపోండి అని ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. కానీ ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీరు సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్కడ గిదే డైలాగు రేవంత్ అన్న నీ గుండె మీద చేసుకొని చెప్పు. వడ్లు కొంటున్నాం అంటున్నావు కదా, కళ్ళాల కాడికి పోయిరాపో ఒకసారి. నరసంపేట పోయినావు కదా, యనమాముల మార్కెట్ అని ఉంటుంది వరంగల్లో, ఒకసారి అడిగి పోయిరాపో. లేకపోతే నరసంపేట మార్కెట్కి ఒకసారి పోయిరాపో, వ్యవసాయ మార్కెట్కి. నువ్వు బుర్రమని హెలికాప్టర్లో పోయి ఆడ ముచ్చట పెట్టి వెళ్ళిపోడు కాదు, ఫస్ట్ మార్కెట్ పో. మార్కెట్లో కళ్ళాల కాడ వడ్లు కొంటుర్రా, వడ్లు అసలు తీసుకొస్తుర్రా, మ్యాచర్ అయినా కూడా కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదు. రైతులు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ పొద్దుగాల మనసు పడుతుందిగా, ఆ మంచు పడుతుంటే మంచు మొదలు తడిసిపోయేటటువంటి పరిస్థితి వడ్లు. ఈ కొనేటటువంటి ఐకేపీ సెంటర్ కూడా కొనే పరిస్థితి లేదు. ఏమన్నా అంటే రేపు తెత్తంతి, ఇవాళ డీసీఎం రాలే, ఇవాళ మంచు బాగా పడుతుంది, ఇవాళ ఎడగొడతలేదు, ఈ డైలాగులు చెప్తున్నారు మొత్తం బయట. వడ్లు కొనక రైతులందరూ అతలాకుతలం అవుతారు, ఇబ్బంది పడుతురు. నువ్వేమో మొత్తం చిన్న గింజున్న కొంటున్నాం, గిట్టుబాటు ధరిస్తుండట, గిట్టుబాటు ధర. ఒక కింటానికి 10 కిలోలు కడిగేస్తారు తెలుసా. ఒక కింటానికి తరుగున్నదని, లేకపోతే ఏదో ఏంది మొత్తం ఆ వడ్లకి పొట్టున్నదని, లేకపోతే ఆ వడ్ల గింజలు లేవు అని చెప్పి తరుగు గిరిగని చెప్పి 10 కిలోలు 5 కిలోలు అడ్డవలిగా కడిగేస్తారు మొత్తం వడ్లు. మరి ఇవేందుకో మాట్లాడతలేవు. 500 రూపాయల పంట బోనస్ ఇస్తుండట అన్న. ఎంతమందికి ఇచ్చినావన్న పంట బోనసు? ఇవి చెప్పేటప్పుడన్నా కొద్దిగా అరే మనం చెప్తున్నది మరి జనాలు ఇంటుర్రు, జనాలు అర్థం చేసుకుంటారు, ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, అట్లా చెప్పొద్దనే ఆలోచన కూడా లేదు. నోటికి ఎంత వస్తే అంత చెప్పుడు, అంతే చెప్పాలే, జనాలు ఇంటారు లేకపోతే లేదు అనుకుంటాడో ఏమో. ఇంకా చెప్పు, ఇంకా మస్తుగా ఉంటాయి అబద్ధాలు. చెప్పన్నా. ఆనాడు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోతుంది. మరి బంద్ అయింది కదా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోతుంది, రుణమాఫీ రద్దు అయిపోతుంది అని చెప్పి మరి బంద్ అయిపోయింది అన్న. రైతు బంధు యాడికి వచ్చింది? ఎంత చెప్పినామన్నా? 15,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 రూపాయలు ఇచ్చినాం. ఆ 12,000 రూపాయలలో నేను చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను రైతులకు కూడా. లాస్ట్ వరకు వీడియో చూడుర్రి, వీడియోకి లైక్ కూడా కొట్టుర్రి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రైతు బంధు బంద్ అయిపోతుంది, కాంగ్రెస్ వస్తే రుణమాఫీ రద్దు అయిపోతుంది అని చెప్తున్నారు, చాలామంది జనాలు అన్నారని చెప్తున్నాడు కదా. నేను చెప్తా ఉన్నా, రైతు భరోసా 2024 ఎవ్వరికి ఇయ్యలే, ఒక్కళ్ళకు కూడా రాలే. 2023 డిసెంబర్ 7వ తారీఖు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. 2023 డిసెంబర్లో రైతు బంధు ఇచ్చిండు. అది కూడా కేసీఆర్ హయాంలో రావాల్సినటువంటి రైతు బంధు 5,000 రూపాయలు ఎకరానికి చొప్పున ఇచ్చిండు. ఆ డిసెంబర్ పక్కన పెట్టుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ పంటకు ఒకటి రావాలి. ఏది 2024లో. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మళ్ళీ డిసెంబర్ ఎప్పుడు రావాలి? 2024 డిసెంబర్లో రెండో పంటకు రావాలి. అసలు 2024 మొత్తం రైతు భరోసా రాలే, మొత్తం రద్దు చేసినట్టే కదా, రైతు భరోసా మొత్తం రానట్టే కదా. 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్లో ఇచ్చిండు. అది కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇచ్చిండు. దాంట్లో ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 500 నుండి 600 మంది, 700 మంది, 1000 మంది రైతులకు రాలే. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు కూడా చాలా మందికి రైతు భరోసా రాలే, ఇప్పటికీ రాలే. ఇప్పటికీ నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు రైతు భరోసా కోసం. తర్వాత
ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా ఇవ్వాలి డిసెంబర్కి. ఈ డిసెంబర్కి రైతు భరోసా ఇప్పుడు రైతుల ఖాతాలలో వేయాలి. ఎందుకంటే వానాకాలం పంటకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది, పంటలు కోస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. ఇయలే. ఇప్పుడు ఏమంటాడు, గ్రామ పంచాయతీ ఎన్నికలట, ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తులు ఉన్నాయి కదా, ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినా వేస్ట్. ఎందుకంటే జనాలకు రైతు భరోసా ఇస్తే వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఓటు ఇస్తారు. అదే ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే పార్టీ గుర్తులు ఉంటాయి కదా. అప్పుడు రైతు భరోసా ఇచ్చారు అనుకో, కాంగ్రెస్ మొన్ననే 6,000 రూపాయలు ఇచ్చిర్రు, ఇక మనం కాంగ్రెస్కే ఓట్లు గుద్దాలని చెప్పి కాంగ్రెస్కు ఓటేస్తారు అన్నట్టు. ఎంత పెద్ద స్ట్రాటజీ ఉంటుందో చూడు ఈ ప్రభుత్వాన్ని. పెద్ద దందాకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇది, మీకు తెలుస్తలేదు. ఇక రుణమాఫీ గురించి చెప్తున్నా అన్న, ఎంతమందికి ఇచ్చినామన్న రుణమాఫీ? 26,000 కోట్ల రూపాయలు మేము మొత్తం రిలీజ్ చేసినామంటున్నావు. 17,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 26,000 32,000 కోట్ల రూపాయలు అని చెప్పారు మీరు. తర్వాత 26,000 కోట్లకు వచ్చినావు. 26 నుండి ఇప్పుడు మళ్ళీ మేము 26 ఖర్చు పెట్టామని చెప్తున్నాం. నువ్వు ఖర్చు పెట్టింది 17,000 కోట్ల రూపాయలు, అది కూడా అడపా దడప. మిగతా 5-6 వేల కోట్ల రూపాయలు గట్లనే పక్కన పెట్టుకున్నావు. మరి ఆ పైసలు ఎటుపోయినాయి? 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణాలు కూడా మాఫీ చేస్తా అని చెప్పినావు. 2 లక్షల కంటే పైన 2,20,000 2,50,000 ఉంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టుర్రి, 2 లక్షల మాఫీ చేస్తామని చెప్పినావు కదా. దాని దొంగ మాటలు ఎందుకు చెప్పినావు? చాలామంది రైతులు నమ్మి బ్యాంకులో పైసలు కట్టారు. మరి ఇప్పుడు ఎందుకో 2 లక్షల రుణాలు మాఫీ కాలే? ఎందుకు అసలు 2 లక్షల రుణాలు మాఫీ కాలే? 90,000 ఉన్నోనికి 80,000 ఉన్నోనికి కూడా మాఫీ కాలే రుణం. ఈ డైలాగులు ఎందుకన్నా కొట్టుడు అంటే ముచ్చడి చెప్పేటప్పుడు అన్నారా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, చెప్పొద్దు ఇట్లా. జనాలు ఆయనంత చీ అంటారు, ఊస్తారు, ఎందుకు ఇదంతా ఏమున్నా అనిపించదా కాంగ్రెస్ వాళ్ళకి? చెప్తున్నా, బేసిక్ పాయింట్ చెప్తున్నా, ఇంక చెప్పన్నా. నేను ఈనాడు గుర్తు చేయదలుచుకున్న రైతాంగానికి, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకు 24 గంటల కరెంటు ఉంది, కానీ గడిలలో పొంకనాలు పలికిన వాళ్ళ ఇంట్లలో కరెంటు లేదు. వాళ్ళకు ఉన్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెరిగింది. వాళ్ళకు మాత్రమే కరెంటు పోయింది. తెలంగాణను దోసుకున్న వాళ్ళకు కరెంటు పోయింది. కానీ తెలంగాణలో దుక్కి దున్నే ప్రతి రైతుకు ఈనాడు 24 గంటల ఉచిత విద్యుత్తునిచ్చి, ఉచిత విద్యుత్ అంటే మాది, ఆ పేటెంట్ రైతు మాది. 2004లో దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని ఎల్బీ స్టేడియంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి, కరెంట్ అంటే మొత్తం అవి బాయిలకాడ కరెంట్ అనుకునేరు, ఆడ డీడీలు కట్టాలి, ఆడ గచ్చేటి ఆడ ఉన్నాయి. 200 యూనిట్ల కరెంట్ చెప్తున్నాడు. అది కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 200 యూనిట్ల కరెంటు. దీంట్లో ఇంకో గమ్మత్ ఏంటంటే 200 యూనిట్ల కరెంట్ కంటే, అంటే 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడిన వాళ్ళని మొత్తం యూనిటే తీసేస్తారు. ఇప్పుడు నేను 200 యూనిట్ల వరకే వాడుకోవాలంటే ఒక లైట్, ఒక ఫ్యాన్ అంతే, పిరిజి గిరిజి అని బంద్ చేయాలి, మళ్ళీ ఎక్కువ వస్తుంది కదా. 200 యూనిట్ల కంటే ఎక్కువ గనక యూనిట్లు వచ్చినాయి, 201, 202 వచ్చినా కూడా ఉచిత కరెంటు రద్దు చేస్తున్నట. ఇవి చెప్పవా అన్న? ఉచిత కరెంటు, ఈ డైలాగులు కొడుతున్నావు కదా, పెద్ద పెద్ద డైలాగులు. మరి ఈ అసలు ముచ్చడి చెప్పు, ఇక చెప్పి ఇంకా మా కర్మ ఇంటాం, ఏం చేస్తాం చెప్పు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం, రైతును రాజు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాటికి ఉన్న రైతుల బకాయి చేసేసి నల్లడు అయిపోయారు, రైతులు రాజులు అయ్యారు. కాకుండా వాళ్ళ మీద ఉన్న వందలాది క్రిమినల్ కేసులు ఎత్తేసి, అలా మొదలైన 2004 ఉచిత కరెంటు ఈనాడు 24 గంటలు కాంగ్రెస్ పరిపాలనలో ఇస్తున్నామంటే ఆ పేటెంట్ రైతు మనది, మనం కొనసాగిస్తున్నాం. ఇదే కాదు, ఈనాడు మీరు ఆలోచన చేయండి. ఆనాడు సంవత్సరానికి ఎకరాకు 10,000 ఇస్తే, ఈనాడు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలు. మొన్న జరిగిన రైతు భరోసా 15 కదా చెప్తీవి, 12 అంటున్నావు. 15,000 రూపాయలు ఎకరానికి 7,500 రూపాయలు అని చెప్తీవి అన్న, టర్ముకు, ఒక టర్ముకు. మరి ఏమైనాయి అన్న పైసలు? మా తన పైసలు లేవు, ఖాళీ సంచి కాడ కొట్లాట, కేసీఆర్ అప్పు చేసిండు, నన్ను కోసుక తిన్నా, పైసలు లేవు, నేను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోతారేమో అని చూస్తుర్రు, ఎవడు మాకు అప్పిత్తలేడు. ఈ డైలాగ్ బాగానే చెప్తున్నావు కదా. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణను మొత్తం #1 రేసింగ్, ఇంకా వెనకాల పెట్టుకుంటున్నాడు, #1 రేసింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2047 అట. 25 అయిపోయింది, 47 దాకా ఆయన ముఖ్యమంత్రి ఉంటాడట. 2047 దాకా మొత్తం రైజింగ్ చేసి పడేస్తాడట తెలంగాణను. తెలంగాణ వేరే వేరే దేశంలతో పోటీ పడుతుందట. ఇప్పుడు ఏది లండను, మొత్తం డల్లాసు, అమెరికా, ఈ చైనాతోటి పోటీ పడుతుందట ఇప్పుడు మొత్తం తెలంగాణ అంతా. అభివృద్ధి అట్లా చేస్తున్నట. ఇవన్నీ చెప్పేటప్పుడన్నా ఏమన్నా సరే. 9 రోజుల్లో 1,50,00,000 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో టకా టకా టకామని మీకు కనుక వర్షం కురిపించి రైతు భరోసాలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు 3 నెలల కింద రైతు భరోసా పథకంలో ఇచ్చినాం. రైతు రుణమాఫీ ఆనాటి ప్రభుత్వం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని, మిత్తి మేమే కట్టమని, అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పై రైతు చేతిలోకి చిప్పొచ్చింది తప్ప రైతు రుణమాఫీ జరగలేదు. ఆయన గారు ఇచ్చింది అసలు కాదు కదా, వడ్డీకే సరిపోలే. కానీ మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంబడే ఇచ్చిన
పచ్చబద్ధం చెప్తారా అన్న ఎవరన్నా? గింత పచ్చబద్ధమా? ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు చెప్తారా? అది క్లోజ్ చేయి, లేనట్టు ఎవరు. ఇంత దారుణమైనటువంటి అబద్ధమా? 26,000 కోట్ల రూపాయలు అనేటటువంటి డైలాగు ఎట్లా కొట్ట బుద్ధి అవుతున్నది? ఎట్లా చెప్పబుద్ధి అవుతున్నది 26,000 కోట్ల రూపాయలు అని చెప్పి? మీరు ఖర్చు పెట్టిందే 17,000 నుండి 18,000 కోట్ల రూపాయల రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో ఈ డైలాగులు కొట్టుడు ఎందుకు? మొత్తం చేసేసినాం చెప్తున్నాం ఎందుకు? రైతులే పెడతారు కామెంటు. మీరు రైతులు చూస్తున్నారు కదా వీడియో, మీ గ్రూప్లలో కూడా షేర్ చేయేది. ఆయన రైతు భరోసా ఇచ్చిండట, రుణమాఫీ చేసిండట, చేసిండో చేయలేదు ఒకసారి కామెంట్ పెట్టు, ఇప్పుడే తెలుస్తుంది కదా నీ డైలాగ్. చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, రైతులను ఆదుకొని గుండెలు అదే ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నేను ఈరోజు చెప్తున్నా. ఈనాడు భారతదేశంలోనే మీడియా మిత్రులు రాసుకోవాలి, ఆనాడు వరి పండిస్తే ఉరి అన్నాడు. ఈనాడు దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 3వసారి భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలబడింది. 1,56,56,56,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఒకే ఒక్క సీజన్ లో పండించి పంజాబ్ హర్యానాలను దాటుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 అధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంతే. మరి ఆనాడు ఒడ్లు కొనమంటే కొనకపోతే కల్లాలలోనే రైతులు ప్రాణాలు వదులుకున్నది మనం చూసాం. ఇలా మొత్తం ఘోరంగా కొంటుర్రు అన్న. మొత్తం ఇంటికి వచ్చి ట్రాక్టర్లలో వేసుకోబోతుర్రు, మొత్తం డీసీఎంలు పట్టుకొత్తుర్రు, లారీలు పట్టుకొత్తుర్రు. దంచుడు కాదు మొత్తం వడ్లు. అసలు రైతులు అరే వద్దు రేపు వేసుకోవరు అన్నా కూడా ఇవాళ వచ్చి ఐకేపీ సెంటర్ ఇయాలనే తీసుకోపోతామని అంటుర్రు. ఈ మాటలు. ఈనాడు కల్లోలంలో ఉన్న కల్లాలను ఈ ప్రభుత్వం ఆదుకొని రైతులు పండించిన ప్రతి గింజను ఈ రోజు మనం కొనుగోలు చేసినాం. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. ఇవన్నీ ఇవ్వడమే కాదు, ఆడబిడ్డలు మా అక్కలు ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. స్టార్ట్ చేసిండి ఇక స్టార్ట్ చేస్తాను. నేను చెప్పిందే చెప్తున్నాను. ఇవాళ మా ఆడబిడ్డలకు ఒకప్పుడు ఏదైనా బయటికి పోవాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతుండే, వాళ్ళ అవస్థ పడుతుండే. ఒకప్పుడు వాళ్ళు ఏదైనా బయటికి పోవాలంటే వాళ్ళ భర్తలను పైసలు అడుగుతుండే, వాళ్ళు పైసలు ఇవ్వకపోతుండే. ఇవాళ మేము అధికారంలోకి వచ్చుడుతోటే వాళ్ళకు మేము ఉచిత ప్రయాణం ఇచ్చినాం, వాళ్ళకు చీరలు ఇచ్చినాం. చీరలు ఇచ్చినా అంటున్నాడు కదా. 1 కోటి మంది మహిళలు ఉంటే కేవలం 60 లక్షల చీరలే ఇచ్చారు. మరి 40 లక్షల చీరలు ఏడపోయినాయి అన్న? అది చెప్పవా? చీరలే ఇచ్చినాం, పెట్రోల్ బంకులు పెట్టించినాం, 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం, తర్వాత ఇంకేదో చెప్తున్నాడు షాపులు పెట్టించినాం. ఇవన్నీ డైలాగులు. ఇప్పుడు గదే చెప్తాడు. మీరు చూడు, నేను చెప్పినే చెప్తాడు. ఎందుకంటే 4 సభలలో గవే డైలాగు వచ్చిండు. ఈ సభలో కూడా గదే పాత డైలాగ్ కొడతారు. మీరు చూడు, చెప్పన్నా. రేషన్ కార్డు ఇవ్వాలంటే కేసీఆర్ ఆయన ఆస్తి రాసిచ్చినట్టు గజ్వేల్లో ఫామ్ హౌస్ అందరికి ఇచ్చినావు కానీ పెళ్ళైన పిల్ల ఇంటికి వస్తే కోడల పిల్ల వస్తే రేషన్ కార్డు పేరు లేదు, ఇంటి ఆడబిడ్డ అక్కడ పోతే అక్కడ పేరు లేదు, వెళ్ళిపోయిందని ఇక్కడ తీసే పరిస్థితి. ఎట్లా కాని పరిస్థితి ఆడబిడ్డలకు ఉండే. మరి ఇవాళ మా సీతక్క, మా శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకొని లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి పిల్ల ఒకవేళ మన ఆడబిడ్డ పెళ్ళై అత్తగారింటికి పోతే అత్తగారింట్లో ఆడబిడ్డ పేరు నమోదు చేపించి ఇవాళ దాదాపుగా రాష్ట్రంలో 1,10 లక్షల రేషన్ కార్డులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం. ఇది పచ్చబద్ధం. 1 కోటి రేషన్ కార్డులు ఇంక ఇయలే, 1,10 లక్షల రేషన్ కార్డులు అని చెప్పి పచ్చి అబద్ధం. మామూలు అబద్ధం కాదు, ఇంకో భయంకరమైన అబద్ధం ఇది. 1 కోటి రేషన్ కార్డులు ఇంకా ప్రింటే కాలే. ఈ డైలాగులు ఎప్పుడు ఎందుకన్నా అంటే జనాలు పిచ్చోళ్ళు అన్ని ఇంటర్ తీయనా? కేవలం మీరు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు అది కూడా 55లో 58 లక్షల రేషన్ కార్డులు ఏదో ఇచ్చినట్టున్నారు. అవి కూడా అందరికీ ఇంకా సబ్మిట్ చేయలే. 1 కోటి రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్తున్నాడు. గిన్ని డైలాగులా ఇంకా కొత్త రేషన్ కార్డులు అని చెప్తున్నాడు. ఆ పాత రేషన్ కార్డునే ఇంకా మీరు కొత్తగా మార్చి ఇచ్చినటువంటి రేషన్ కార్డు, దాన్ని కొంచెం చేంజ్ చేసినటువంటి రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. అవి మొత్తం కూడా దాదాపు 58 లక్షల రేషన్ కార్డులు ఏదో ఇచ్చినట్టున్నారు. పాత రేషన్ కార్డులు ఇంకా గట్టిగా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చాలా తొలగించినారు. చాలామంది పేర్లు తీసేసినారు. కొందరు కేవైసీ చేపియలేదని, కొంతమంది దొడ్డు బియ్యం తీసుకుంటలేరని, కొందరు రేషన్ షాప్లకు పోతలేరని చెప్పి చాలామంది పేర్లు తీసేసినారు. ఈ డైలాగులు ఎందుకన్నా చెప్పుడు అంటే జనాలు అన్ని వింటుర్రానా ఎట్లా? సరే చెప్పు, మా కర్మ ఏం చేస్తాం. ఈ రేషన్ కార్డులలో 3,10,00,000 మంది మీ మిత్రులారా రాసుకోండి నా మాట. అన్ని రాస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ప్రతి బిడ్డ ఇయ్యాల ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన కన్న బిడ్డకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి కుక్కెడు పువ్వ తినిపిస్తుంది. నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా పేదవాళ్ళే. చెప్పన్నా, దొడ్డు బియ్యం ఎన్నడన్నా మీరు తిన్నారా? కనీసం చూడనన్నా చూసిరా? అట్లొస్తే ఇట్లా రేషన్ షాపోడే 10 రూపాయలకు 11 రూపాయలకు పైసలు ఇస్తాను తీసుకున్నట్టు. మళ్ళీ వాడే మిల్లోకి ఇచ్చేటోడు, మిల్లోడు మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తాడు. ప్రభుత్వం మళ్ళీ పేదలకు ఇచ్చేది, పేదలు మళ్ళీ రేషన్ షాప్ కొని అమ్ముకునేది. ఇదే గుండ్రంగా తిరిగినాయి తప్ప ఎన్నడూ కూడా ఆ బియ్యం తిన్న పాపాన్ని పోలే. అందుకే అన్న ఆలోచన చేసినాం. సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల భారం అవుతున్నది. ఆలోచన చేయలే, ఆర్థిక భారం అనుకోలే. పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం, కడుపు నిండా పచ్చడి అన్నం పెట్టాలనుకున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి
వాస్తవం కాదా? తెచ్చుకుంటారు, మస్తు ఉన్నాయట సన్నబియ్యం చికెన్ తోడు తింటే అద్భుతంగా ఉందట. అంత అద్భుతమైనటువంటి సన్నబియ్యం ఇస్తున్నావు. అసలు నోట్లో పెట్టుడుతో కరిగిపోతుండట బియ్యం. ఎందుకంటే అది లైవ్ లెక్క ఉంది. మన పెళ్ళిళ్ళ కాడ మనం అది అతకబెడుతుంది చూడు స్టిక్కర్లు, అది అన్నట్టు సన్నబియ్యం కథ. అది మొత్తం ముద్ద అవుతుందట. చాలా వీడియోలు బయటకు వచ్చినాయి కదా నీ సన్నబియ్యం కథ, నీ లెక్క అంతా. ఇప్పుడు ఏం లేదు, సన్నబియ్యం ఇస్తున్నాను చెప్తున్నాను అయితే. లాస్ట్కి మీకు నేను చెప్తానా కదా, ఈ 38 నిమిషాలు ఇదంతా సొల్లు ఉత్త డైలాగులు ఇవి. లాస్ట్కు ఉంటారు అసలు కథ. మా మంత్రులతోటి కలిసి పనిచేసేటోని ఎన్నుకోర్రి, మన ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోని ఎన్నుకోర్రి. అయితే ఏం లేదు, మా కాంగ్రెస్ వాడు ఏమని చెప్తా అని కోటేయమని చెప్తాడు. అంటే లాస్ట్గా డైలాగ్ కోసం ఇవన్నీ ముచ్చడి చెప్తున్నాడు. ఇప్పుడు 7 నియోజకవర్గాలలో 7 భారీ బహిరంగ సభలు పెట్టడానికి కారణం ఏంటంటే ఆడ గెలిచేటట్లేము. నరసంపేటలో క్రూషియల్ పరిస్థితి ఉంది, మత్కల్లో క్రూషియల్ పరిస్థితి, తర్వాత ఈడ కామారెడ్డిలో దారుణమైనటువంటి సిచ్యువేషన్, ఆదిలాబాద్లో అసలు ఈ సర్పంచ్ గెలిచేటట్టు లేరు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని రేవంత్ అన్న ఈ బాగా ఇంపార్టెంట్ ఉన్న నియోజకవర్గాలలో డైలాగులు కొడుతున్నాడు. అంతే. మస్తుగా చెప్పిండు కానీ కొన్ని ఇందాం, తర్వాత స్కిప్ చేద్దాం. చెప్పండి. మాట నిజం కాదా? ఇవాళ మన ప్రభుత్వంలో సన్న బియ్యం వండి పెడుతున్నాం. ఈ విధంగా ప్రతి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకం పేదవాళ్లకు అందాలని, పేదల యొక్క యోగ క్షేమాల కోసం ఈనాడు మనం ఆలోచన చేస్తున్నాం. మా మాధవరెడ్డి అని ఇప్పటి దగ్గర ఒకటే చెప్పిండు, పోడు మర్యాదగా చెప్పిండు, జర బయట వచ్చినట్టు చెప్పిండు. భయమే మరి ఆయన అంటే నీకు భయమే. ఆయన కోసం ఏం కాంట్రాక్ట్ అడగలే, పేదోళ్ళ కోసం ఇందిరమ్మ ఇల్లు అడిగాడు. ఆయన 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, అడవులో ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఆ 10 సంవత్సరాలలో కట్టించిన. మరి ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తోని చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పిన 2014లో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళని అందరిని అడుగుతున్నా. సరే కేసీఆర్ కంటే బుద్ధి లేదు, ఆయనకు తెలివి లేదు, ఆయన చేయలే అనుకుందాం. నీకు బాగా తెలివి ఉంది కదా అన్న. వరంగల్ బస్ స్టాండ్ కాడే పక్కన డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి, కొన్ని వందల డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. మరి ఆ డబుల్ బెడ్రూమ్లు పక్కనే బస్ స్టాండ్ కాడ ఉన్న స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి జనాలను తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అంటే ఎమ్మెల్యేలు సహకరిస్తలేరా, మంత్రులు సహకరిస్తలేరా, చెప్తలేరా, వద్దని చెప్తుర్రా? కేసీఆర్ కంటే తెలియదు. మరి మీకు తెలుసు కదా, కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్రజల సొమ్ముతోటే కదా. పోనీ నీ కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా కలర్ అన్న వేసుకోపోయినావు, ఆ కలర్ అన్న వేసుకుని జనాలకి ఇవ్వకపోయినావు. గదెందుకు శాతం అయితే లేదు మీకు? ఇంకా చెప్పు కదా. మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇక్కడ వేలాది మంది ఉన్నారు కదా. అందుకే ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో నువ్వు ఆ ఊర్లో ఓట్లు అడగాలి. ఏ ఊర్లో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. హనుమాన్లో గుడి లేని ఊరని ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఏ ఊర్లైనా గుడైనా, బడైనా, తాగనిక నీళ్ళ ట్యాంక్ అయినా, ఇందిరమ్మ ఇల్లు అయినా మనం ఇచ్చిందే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుండె మీద అప్పుడు వాళ్ళు ఇచ్చిందే. నువ్వు చెప్పుకో, డైలాగులు చెప్పొద్దన్నా. ఎందుకంటే నువ్వు బీజేపీలోకి వెళ్ళి వత్తివి, నువ్వు బీఆర్ఎస్లోకి వెళ్ళి వత్తివి, నువ్వు టీడీపీలోకి వెళ్ళి వత్తివి, పార్టీలకు నువ్వు అన్ని పార్టీలు తిరుగుతావు అన్న. నువ్వు మేమే ఇచ్చినామని ఎట్లా చెప్తావు? కాంగ్రెస్ అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో వచ్చినాయి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, రోషే ఉన్నప్పుడు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు వచ్చేటి అన్నీ వచ్చినాయి. కానీ నువ్వు ఇచ్చింది ఏందో చెప్పరాదు. ఇంకా పాత ముచ్చేట్లు ఎందుకు? పాత డైలాగులు గట్టినే ఉంటాయి అవి. కానీ నువ్వు ఇచ్చిన కథ ఏందో చెప్పు. వైఎస్ రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటున్నావా ఏంది? ఇప్పుడు ఆయన కంటే గొప్ప లీడర్ అంటున్నావు ఏంది? ఎట్లా ఇంకా చెప్పు. ఇవాళ వాళ్ళని అడుగుండ్రి, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందో చూపించమని ముఖ్యమంత్రిగా నేనే వస్తా. కొన్ని ఊర్లలో పోయి ఉన్నాయి కూడా వచ్చిండు. వాళ్ళకి ఇక చెప్పిండా ఊరిచ్చిండంటే వరంగల్లోనే మీ కాలనీ మొత్తం అసలు కుర్చీలు ఏముండవని మొత్తం కాలనీ ఊడగొట్టింది. ఏమైంది? చివరికి ఇల్లు వీకి పందిరేసుకున్నట్టు బజార్ పాలైంది వాళ్ళ. మళ్ళీ ఆయన మేధావి, కోడి కొయ్యాలి, కళ్ళు కొయ్యాలి, దావత్ ఇయ్యాలి అని కూడా అడిగిన వరంగల్లో. పాపం మంచోళ్ళే, తెలుగు కల్లోలే వరంగల్లో. అయితే చెప్పిండు కేసీఆర్ నిజమే. కోడి పెంచి ముదిరిపోయింది. లాస్ట్కు ఎవరెక్కపోయారో ఆ కోడిని కానీ ఇవాళ పేదోళ్ళ దగ్గర ఇల్లు ఇయ్యలే. అందుకే ప్రభుత్వం వచ్చిన ఎంబడే పేదవాడి ఆత్మ గౌరవం పెరగాలి అని అంటే ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. అందరికి ఇచ్చినావా? మరి ఎట్లా? ప్రభుత్వం ఆర్థిక భారమైనా పర్వాలేదు, ఇచ్చి తీరవచ్చింది అని మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు, దాదాపుగా 4,50,000 ఇల్లు, 22,500 కోట్లతోని పేదలకు ఇల్లు ఇచ్చినాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు మొదలైనాయి. అందుకే ఈ రోజు ధైర్యంగా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నాడు కదా అన్నలకి అన్న చెప్తున్నాడు కదా మాట. నేనేమంటున్నా అంటే ఇందిరమ్మ ఇండ్లు మా ఊళ్ళో కూడా కొంతమందికి వచ్చినాయి, వేరే ఊళ్ళో కూడా వచ్చినాయి. అసలు ఈ ఇల్లు లేనున్నటువంటి పరిస్థితి గట్టినే ఉంది. స్లాబ్ ఉన్నోనికేమో ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది, పెంకల ఇల్లు ఉన్నోనికేమో రాలేదు. మరి ఇందిరమ్మ ఇండ్లు అందరికి ఇచ్చేసినామని డైలాగులు కొట్టుడేందుకు? ఒక్క గుంట భూమి లేనోనికేమో ఇందిరమ్మ ఇల్లు రాలే, 5-6 ఎకరాల భూమి ఉన్నటువంటి వ్యక్తులకేమో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి.
అంటే మీ పరిపాలన ఇంత అద్భుతంగా ఉండదు అన్నట్టు. ఈ ఇందిరమ్మ ఇల్లులలో కూడా ₹1,00,000 కమిషన్, 2,00,000 కమిషన్, ఇదో పెద్ద కథ. ఇప్పుడు ఇంటికాడ ఉన్నోడికి కూడా ఈడ 5,00,000 ఖర్చు పెట్టుకుంటే ఇందిరమ్మ ఇల్లు గీడొస్తుంది. ఏదా ఈ శంషాబాద్ కాడ ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి, ఆడొస్తాయి. లేకపోతే ఇటు పోతున్న పడాన్ చెరువు కాడ ఇందిరమ్మ ఇల్లు గాడికి వస్తాయి. అవన్నీ వస్తాయి. ఈసీఎల్ కాడ ఒకటి ఉన్న ఇందిరమ్మ ఇల్లు గాడి ఇస్తారట. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. ఇటు పోతే బోడుపల్ కాడ కూడా ఉన్నాయి కొన్ని ఇందిరమ్మ ఇల్లులు. అవి అపార్ట్మెంట్ కూడా ఖాళీగా ఉన్నది, పెద్ద పెద్ద ప్లాట్లు. 5,00,000 ఖర్చు పెట్టుకుంటే కథం ఇందిరమ్మ ఇల్లు అలాంటి చేతురు. ఏ నియోజకవర్గమైనా సరే. ఇది మీ ప్రభుత్వం కథ. ఇక చెప్పు. తోటి మీ అందరి అభిప్రాయాన్ని సోదరుడు మాధవ్ రెడ్డి గారు మా కనీసం ఇంకొక 3,000 ఇవ్వమంటాడు. ఎప్పుడైనా ఇత్తడు చెట్టుకే రాళ్ళు పడతాయి, అంతే. అంటే అడుగుతారు, కొడతామంటే దూరం పోతారు. అందుకే మాధవన్న నువ్వు ఎట్లానే చేసి మళ్ళీ 3,000 ఇల్లు రాబట్టాలని ఉపాయం వేసిండు మీ అందరి కోసం. ఇస్తున్న సభ పెడితే మాధవన్న సంతోషంతో పెట్టిండు అనుకున్నా. మాధవన్న మీటింగ్ మతలతోనే పెట్టిండు. ఏం చెప్పాడు నాకు తెలిసి మాధవన్న కూడా ఏం చెప్పాడు అట్లా పోవడానికి ముచ్చట. ఏదో మాధవన్న అడిగినట్టు, మాధవన్న అడుగుడుతోటి తక్కువ 3,000 ఇల్లు ఇత్తనే అని చెప్పినట్టు. కేసీఆర్కు రేవంతనకు పెద్ద తేడా ఏం కనబడతలేదు. సేమ్ చెప్పను ఇస్తాడని. నిజంగానే నియోజకవర్గాలలో పేదలకు ఇల్లు ఇచ్చే నాయకులు అంటే నాకు ఇష్టం. పేద ప్రజల్ని ఆత్మ గౌరవంతో బ్రతకడానికి సహకరించే శాసనసభ్యుడు ఉంటే భుజం తట్టి ప్రోత్సహించాలనేదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. వచ్చే ఏప్రిల్ కొత్త సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో తప్పకుండా ఈ నర్సంపేటకు 3,500 ఇళ్ల మంజూరు చేసే బాధ్యత గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుని నుంచి వారికి ఆదేశాలు ఇస్తున్నా. వచ్చే బడ్జెట్ ఇయర్ లో ఖచ్చితంగా నర్సంపేటకు 3 నుంచి 3,500 ఇళ్లు మంజూరు చేసే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అప్పచెప్తున్నా. వారిని పర్యవేక్షించుకుంటూ మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నర్సంపేట మిత్రులకు నేను తెలియజేస్తున్నాను. రాసి పెట్టుకోరు 2026లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట. మరి ఏదన్నా రాయిరి గోడల మీద గిట్ట రాయిరు, లేకపోతే క్యాలెండర్లు ఉంటాయి మన ఇంటికాడ రాసుకోరి. 2026 డిసెంబర్ వరకు ఇల్లు వస్తాయి మనకి, వచ్చి తీరుతాయి. అంతే నర్సంపేటకు అన్ని గుర్తుపెట్టుకోరు. 2,00,000 ఉద్యోగాలు, ఈయన చెప్తున్న డైలాగులు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. మిత్రులారా, ఇవాళ మా ప్రభుత్వం మొట్టమొదటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకున్నాం. ఆనాడు వారు అన్నారు, ఈ దేశం ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ ను శిల్పారామం ఆనుకొని 100 కోట్ల రూపాయల భూమిని ఇవాళ మా అక్కలకు ఇచ్చినాం. మా అక్కలు తయారు చేస్తున్న ఉత్పత్తులు రేపటి నుంచి మా మీడియా మిత్రులు అమెజాన్ లో ఆన్లైన్ లో చూసి కొనుక్కోవచ్చు. తొందరలోనే ఆన్లైన్ లో కూడా మా అక్కలు అమ్మే వస్తువులు ప్రపంచానికి అంతా పరిచయం చేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలి. ఆడబిడ్డలు కోటీశ్వరులు అయితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ పిల్లలు చదువుకుంటారు, ఆ ఇంటి మర్యాద పెరుగుతుంది, ఆ కుటుంబంలో అన్ని పరిస్థితులు బాగుంటాయని మేము విశ్వసిస్తున్నాం. దాంట్లో భాగంగానే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమం తీసుకొని ఈ పథకాలన్నీ కూడా తీసుకొచ్చాం. ఇవాళ ఇదే కాదు, తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్ళు పెట్టే చీర సారే. సారే అనేది ఒక పండుగ ఆడబిడ్డలకు. ఎంత కష్టమున్నా, ఎంత పేదవాళ్ళు ఉన్నా ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా పుట్టింటి వాళ్ళు ఆడబిడ్డకు చీర పెడతారు సారే రూపంలో. ఒకవేళ మరీ పేదలకు ఉంటే 3-4 ఏళ్ళలో తప్పకుండా పెడతారు. అది ఒక సాంప్రదాయం. ఇవాళ అందుకే తెలంగాణలో ఉండే ఆడబిడ్డలకు తల్లిదండ్రులు, సొంత సోదరుడు ఏ విధంగా పండుగ పూట చీర పెడితే సారే అవుతుందో, మీ సోదరుడు రేవంత్ అన్న ప్రతి సంవత్సరం ఆడబిడ్డలకు చీర పెట్టాలి, ఆ చీర సారే పండుగ మీరు చేసుకోవాలని సీతక్కకు ఆదేశాలు ఇచ్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 65 లక్షల ఆడబిడ్డలకు ఇవాళ మన చీరల పంపిణీ కార్యక్రమం మొదలు. ఎన్నికల కోడ్ వల్ల కొద్ది మంది ఆడబిడ్డలకు వాళ్ళకు కూడా ఇస్తాం. ఎప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్కి ఇస్తారట ఆ చీరలు కూడా అందరికి ఇస్తాడు. కానీ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి అప్పుడు కూడా ఇద్దామని చెప్తున్నాడు. ఎలక్షన్ టైంలోనే ఇవ్వాలి ఏదున్నా చెప్పన్నా. ఎన్నికల కోడ్ అయిపోతానే ప్రతి ఆడబిడ్డకు ఇంటింటికి వెళ్ళి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీరను చేర్చే బాధ్యత నేను అప్పచెప్తున్నా. మీ బాధ్యత ప్రతి ఆడబిడ్డకు చీర చేరేటట్టు చూడండి. ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనక ఆడు. ఇలా సంవత్సరం కింద ఆర్డర్ ఇస్తే 65 లక్షలు వచ్చినాయి, ఇంకా 35 లక్షల చీరలు రావాలి. ఇస్తామన్నారు ఉత్పత్తి సంస్థలు. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలో ఉండే చీరలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను. చదువుల గురించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు. ఈ రోజు పిల్లల చదువులే, ఇక పంచడానికి భూములు లేవు, ఇవ్వడానికి ఆస్తులు లేవు. నాకున్నదల్లా ఒక్కటే, పేద వాళ్లకు, దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, బలైన వర్గాల బిడ్డలకు, మైనారిటీల పిల్లలకు చదువు ఒక్కటే రక్షణ, చదువు ఒక్కటే మీ జీవితాన్ని. మీరు చదువుకోండి, మీకు నాణ్యమైన చదువునిచ్చి మిమ్మల్ని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా తీర్చిదిద్దే బాధ్యత నాది. మా అక్కలందరికీ ఒకే మాట చెప్తున్నా, చదువుకున్న వీళ్ళు వచ్చారు కదా డాక్టర్లు. ఇప్పుడు ఏం చేస్తాడు రేవంత్ అన్న అంటే అన్ని సభలలో గంతే. ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ చదువుకునేటోళ్ళు వాళ్ళని కాలేజీ బస్సులలో ఎత్తుర్రు, వెనకాల కూర్చోబెడుతుర్రు. వెనకాల అన్ని ఖాళీ కుర్చీలే చూడుర్రి,
ఖాళీ కుర్చీలే ఉంటాయి అంతా. ఆ కుర్చీలు ఖాళీ ఉన్నాయి అన్నిటి నింపుతుండు అంతే. వాళ్ళని పట్టుకురావాలి, ఆడ నర్సంపేటలో మస్తుగా ఉన్నాయి కాలేజీలు. 4, 5 కాలేజీలకు వెళ్ళి పొరగాళ్ళని పట్టుకురావాలి ఈ స్కూల్ వ్యాన్ల ఆడ తీసుకొచ్చి కుర్చీలన్నీ నింపుతాయి. ఒక్క ఏంది రోస్ ఉంటాయి, ఒక్కొక్క రో నెంబర్ 1, 2, 3 అట్లా రోస్ ఉంటాయి. ఆ రోస్లో ఒక్క రోలో 100 మంది కూర్చోవచ్చు. అట్లా ఒక 400-500 మందిని పట్టుకొచ్చురు, పిల్లలను మొత్తం నింపుతురు కథం. ఇప్పుడు చదువు అని ఎందుకు చెప్తున్నారంటే పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి, చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే ఇప్పుడు చదువు చెప్తున్నాం. చదువుకున్నవాడి ధనవంతుడు. నీ కొడుకు చదువుకుంటే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తాడు. నీ బిడ్డ డాక్టర్ ఇంజనీర్ అయితే నిన్ను కళ్ళల్లో పెట్టి గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. పిల్లల్ని చదివించుకోండి. పిల్లల్ని చదివించకపోతే ఎంత భూమి ఉన్నా ఏం ఉపయోగం లేదు. ఇవాళ మనం అంటే వ్యవసాయం చేసినాం, అంతే, చేపలు పట్టినాం, గొర్రెలను పెంచినాం, లేకపోతే చెప్పులు కుట్టుకొని బతికినాం. కేసీఆర్ అట్లనే అన్నాడు, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి. వాళ్ళు చదువుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకు షాప్ పీసులు, బుక్కులు, పెన్నులు గవన్నీ ఉండాలి. గవి ఫస్ట్. ఒకసారి ములుగు పోతుంటే లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద స్కూల్ ఉంటుంది, ములుగు ఎంట్రీలోనే. ఆ స్కూల్కి ఒకసారి పోయిరండి ముఖ్యమంత్రి గారు. పోతే మీకు తెలుస్తుంది లోపల ఎట్లున్నది, ఏం పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్లో సిచ్యువేషన్స్ ఏందనేది. నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నారు పిల్లలు, బాత్రూమ్ గతి లేనటువంటి పరిస్థితి ఉన్నది, పుస్తకాలు గతి లేనటువంటి సిచ్యువేషన్, కూర్చోనికి బెంచులు లేవు. నేను గాదైనా సార్ మొత్తం ములుగు జిల్లా అంతా తిరిగినాం, అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు తిరిగినాం. అక్కడ ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఏది పాత ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు స్కూల్కు ఫండింగ్ ఇచ్చి వాళ్ళ స్కూల్ని వాళ్ళు బాగు చేసుకునేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఫండింగ్ రాక ఏం మొత్తం అద్భుతంగా ఉన్నాయి స్కూళ్ళు, అందరూ ఊరి చదువుకోరు అని చెప్తున్నాడు. చదువుకుంటారు కానీ ఫస్ట్ నువ్వు ఆ వసతులు చక్కగా అంటున్నాం. బెస్తోళ్ళు చేపలు పట్టుకోవాలి, ఎస్సీ సోదరులు చెప్పులు కుట్టుకోవాలని పథకాలు తెచ్చాడు. ఎందుకంటే ఆయన పిల్లలు రాజ్యం మేలుకోవాలంటే మీరందరూ చేపలు పెంచాలి, గొర్రెలను పెంచుకోవాలి. నేను అట్లా చెప్తలే. మన తాతలు ముత్తాతలు 10 తరాల నుంచి ఆ వృత్తి చేసి మన బతుకులలో మార్పు రాలే, మన జీవితంలో వెలుగు నింపలే. అందుకే ఇవాళ వేదిక మీద చాలా మంది బలరాం నాయక్ గారి నుంచి చాలా మంది ఇక్కడ ఎస్టీ సోదరులు, మా సీతక్క లాంటి వాళ్ళు, కొండ సురేఖమ్మ లాంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు అయిందంటే చదువుకోబట్టే. చదువు ఒక్కటే మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది. చదువు ఒక్కటే ప్రపంచంలో మనల్ని నిలబెడుతుంది. చదువు ఒక్కటే ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతుంది. పిల్లలను చదివించుకోండి, మీ చదువులకు కావాల్సిన వసతులు ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక భవిష్యత్తులో ప్రభుత్వం భూములు ఇస్తుందనో, ప్రభుత్వం ఆస్తులు పంచుతుందనో ఆలోచన పెట్టుకోకండి. మీ ఇంట్లో నీ బిడ్డనో నీ కొడుకో ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే భవిష్యత్ తరాలని మీ జీవితాలు మారిపోతాయి. నీకు భూమి ఇస్తే ఉంటది, పోతుంది, మళ్ళా భవిష్యత్ తరాలు అట్లనే ఉంటాయి. అందుకే చదువుకోవాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి నేను సూచన చేస్తున్నాను. అందుకే మిత్రులారా, ఒక పక్కన రైతులను, రెండవ పక్కన మహిళలను, మూడవ పక్కన విద్యార్థి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత తీసుకున్నాం. అందుకే 10 సంవత్సరాలు వాళ్ళు నియామకాలు చేపట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళందరికీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తలలు లెక్క కట్టి 61,379 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే నియామక పత్రాలు ఇచ్చి, నిన్న కూడా అదే చెప్పిండు, ఆదిలాబాద్లో గదే, మత్కల్ల గన్ని గవే 61,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవన్నీ ఎందుకన్నా డైలాగులు ఎన్ని రోజులు చెప్తావు, ఇట్లా ఎంతమందికి చెప్తావు ఈ పాత డైలాగులన్నీ? అందుకే చాట్ జీపీటీలో కొట్టమని చెప్తాను, ఏమైనా కొత్తవి వస్తాయి. మన గూగుల్ జెమినీ దాంట్లో దీంట్లో కొడితే ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రేవంత్ న్యూస్ స్పీచ్ ఏమన్నా కొట్టి ఏమన్నా డైలాగులు ఏమైనా ఎత్తుకు దొరుకుతాయి. ఈ 61,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలా? కేసీఆర్ అప్పట్లో నోటిఫికేషన్లు ఇచ్చి అన్ని మాలమాసాలు పెట్టి రెడీగా ఉంటే నియామక పత్రాలు తీసుకొచ్చి వాళ్ళకి అందించుడు గీదో నువ్వు చేసిన పనా? ఇంకా నయ్యం 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేసినామని చెప్పరా, అది అయిపోతుంది. ఇదంతా ఎందుకు డైలాగు? ఇంకా చెప్పు. నిరుద్యోగ యువకులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 40,000 ఉద్యోగాలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొందరలోనే నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది. పోటీ పరీక్షలకు పోటీ పడండి. ఊర్లలో సర్పంచ్లను, వార్డు మెంబర్లను చదువుకున్న యువకులకు సమయం వృధా చేసుకోకండి. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి? రాజకీయాలు మేము చేసుకుంటాం, మీరు మాత్రం చదువుకోరి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు మేము అవుతాం, మీరు చదువుకోరి, మాకు సెల్యూట్లు కొట్టురు. గవి చెప్పు, గవే చెప్పు. వాళ్ళు చదువుకోవాలని నీకు సెల్యూట్ కొట్టాలి, అంతే. సెల్యూట్ కొట్టే కాడనే మా వాళ్ళు ఉండాలి, కుర్చెక్కి కూర్చునే కాడ మీ వాళ్ళు ఉండాలి, అంతే కదా. చెప్పాను, ఇంకేమన్నా చెప్పు. ఎప్పుడైనా చేయొచ్చు, దానికి వయసు ఏం లేదు. వయసు ఏమో నియమ నిబంధనల్లో లేదు. కానీ చదువులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు మీద పడితే అనర్హత వస్తుంది. కాబట్టి మొట్టమొదట పోటీ పడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి. ఫస్ట్ నోటిఫికేషన్ కాకపోతే ప్రైవేట్ లో మంచి ఉద్యోగాలు సాధించండి. మీరు, మీ కుటుంబాలు బాగుపడతాయి. మీ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి కూడబెట్టి కష్టపడి మిమ్మల్ని పీజీలు, పిహెచ్డీలు చదివించింది మీరు మళ్ళా గ్రామాలకు వచ్చి రాజకీయ కక్షలకు బలి కావడానికి కాదు. బాగా చదువుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి. గ్రామాలలో ఉండే యువకులు గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయండి. ఎన్నికల్లో గెలవండి, ప్రజలను గెలవండి. ప్రజల మనసు గెలిస్తే రాజకీయాలు వద్దంటాడు, మళ్ళీ గెలవమంటాడు. ఏమో 2006లో నేను జడ్పీటీసీ ఇండిపెండెంట్ గా గెలిచిన, 2007లో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా గెలిచిన, 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన, 2019లో ఎంపీగా గెలిచిన, 2021లో కాంగ్రెస్
2023లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 2025లో మాధవన్న పక్కన నిలబడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలనుకుంటున్నా. ఇవన్నీ ఎలా సాధ్యమైనాయి అంటే ప్రజలు ఆశీర్వదిస్తే సాధ్యమైనవి. దళితులు, గిరిజనులు, ఆదివాసులు, పేదవాళ్ళు, మైనారిటీలు అండగా నిలబడితేనే ఇవన్నీ కూడా ప్రజల ఆశీర్వాదంతో వస్తాయి, కొనుక్కుంటే రావు. అందుకే ఎన్నికల పైసలు ఖర్చు పెట్టకండి, ప్రజల మనసు గెలవండి, సమస్యల్ని పరిష్కరించండి, గ్రామ సమస్యల మీద అవగాహన పెంచుకోండి. అందుకే ఈనాడు ప్రభుత్వం R&B పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 20,000 కోట్లతోని 10 సంవత్సరాలు వాళ్ళు వేయకుండా వదిలేసిన రోడ్లను ఇవాళ వేస్తున్నాం. ప్రతి తండా నుంచి, ప్రతి గూడెం నుంచి మండల కేంద్రానికి ఒక బీటీ రోడ్డు, అదే విధంగా మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, అదే విధంగా జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్డు. ఈ రోజు ప్రణాళిక బద్దంగా ప్రతి ఊరికి రోడ్డు ఇవ్వాలి అనే ప్రణాళిక తీసుకొని ఫస్ట్ గా చేవేళ్ళ కాడ ఉన్న రోడ్డుకి ఆ పొక్కలు ఉన్నాయి కదా, అవి ఉడుపురి. ఫస్ట్ ఆ చేవేళ్ళ రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గుంతలు అయినాయి. నేను సద్దమన్న మేమందరం పోయినాం మొన్న. ఆ గుంతలకు ఈ యాక్సిడెంట్లు అయి చచ్చిపోతురు జనం. ఆ ఫస్ట్ ఆ పొక్కలు గూడుపురి, అది మీ బాధ్యతే. సరే అదేమన్నా కేంద్ర ప్రభుత్వం రోడ్ అవుతుందా ఏదా అనేది సెకండరీ, కానీ ఆ ఉన్నటువంటి గుంతలన్న గూడుపురి ఫస్ట్. ఏమైనా ఉంటే డైలాగులు తర్వాత కూడదు. కానీ రూపాయలతోని R&B పంచాయతీరాజ్ శాఖల ప్రతి తండకు, కూడకు, మాడులలో ఉండే మారుమూల కూడానికి కూడా ఇవాళ రోడ్లు ఇయ్యదలుచుకున్నాం. ఏ గ్రామానికి కూడా రోడ్డు లేదని వినదలుచుకోలేదు. రోడ్డు, తాగునీరు, పడి ఈ రోజు మన ప్రాధాన్యత. ఇవన్నీ పనులు మేము చేస్తాం. ఇవన్నీ అమలు జరగాలంటే గ్రామాలలో సర్పంచులు మంచోళ్ళు ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదన్న ఇదే డైలాగ్ నేను చెప్తున్నా కదా. అన్ని సభలు చూడరు మీరు, అన్ని సభలు అసలు లాస్ట్ గిదే చెప్తాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సర్ది కట్టుకొని ఏదో అంటాడు, సర్ది కట్టుకొని అడిగిపోయి కూర్చొని పొలిమేర కాడ కూర్చొని ఏమో కూర్చొని మళ్ళీ వచ్చి ఇంటికాడికి వచ్చి మళ్ళీ ఏమైనా ఉండదా అని చూస్తాడు. లేకపోతే వంకాయ తోటకాడ బావా అని అనొద్దు. ఈ డైలాగులు అయ్యి ముఖ్యమంత్రి. నేను చెప్తున్నా కదా, సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు ఏమంటాడు, మంత్రితో కలిసి పనిచేసేటోని కోటేయిర్రి, ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోని కోటేయిర్రి, మంత్రి కాడికి వచ్చి కూర్చొని నిధులు పట్టుకొచ్చేటోని కోటేయిర్రి, మీరు గోసపడతారు, మంచోని చూసి ఒకటి గవే చెప్తారు. చూడుర్రి, నేను రోజు వింటున్నా కదా. మాట్లాడిరు అనుకో ఏ పని జరగదు. నిన్న మన ఒక జూబ్లీస్ తీటనో వేసుకొని జూబ్లీస్ ఉప ఎన్నికల రెఫరెండం రేవంత్ రెడ్డి సంగతి తెలుస్తామని మొత్తం జూబ్లీస్ అంతా చెత్తంతా రేవంత్ రెడ్డి తెచ్చిపోచిండు అని చెప్పిండు. ఇల్లు తిరిగిండు, అందరు కడుపులో తలక పెట్టి తాళ్ళకి దండం పెట్టి. ఇక ఆయన మూతపరి మాటలు చూసారు. నేను తీట అనగాలంటే దీన్ని బండకేసి కొట్టాలని గెలిపిస్తుడే కాదు. ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాయనే అని తీట అనగాలంటే అంటున్నాడు. తీట అంటాడు, లేకపోతే ఇంకేమో అన్నాడు కదా. ఇవి అన్నీ ఉంటాయి అన్నయ్య. ఉస్మానియా యూనివర్సిటీ కాడికి పోయి గాడ గదే ముచ్చట. తీట అనుడితోటే మహిళలందరూ నవ్వుతురు. ఈ తీట మాటలే ఉంటాయి. ఏం చేస్తాం మరి, అట్లనే మాట్లాడతారు. ఏం చేస్తాం? 25,000 మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి పొందబెట్టారు జూబ్లీస్. మరి రెఫరెండం అన్నాడు సిగ్గు లేకుండా ఒక నెలనని ఇంట్లో అనుకోవాలి కదా. మళ్ళీ లేచి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తానే ఉన్నాడు. మళ్ళీ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా కొడతారో అయ్యా మీ ఇష్టమే. మా అక్కలు సలాకి కాల్చి వాత పెడతారో, లేకపోతే మా పిల్లలు కోదాండ వేసి కొడతారో నాకు తెలియదు, కానీ వాళ్ళని సలాకి కాల్చి వాత పెట్టు. 2023 అసెంబ్లీలో అధికారం పోయింది. 2024 పార్లమెంటులో గుండుసున్న వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేరు. మన రెఫరెండం అంటే బండకేసి కొట్టిరు. 4 సార్లు ప్రజలు వంగబెట్టి ఈపు మీద బుద్ధి చెప్తే కూడా బుద్ధి రాలేదు. నిన్నగాక మన సిఆర్ అన్న కూడా మంచిగా చెప్పి నీ అతి మాటలు నిన్ను చూసినోడు ఎవడు నీకు ఓటేయరా స్వామి, నీ బుద్ధి మార్చుకో అని. వాళ్ళ బుద్ధి మారినా మారకపోయినా మన అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. గ్రామాలలో రాజకీయ కక్షలకు తావు ఇవ్వకండి. నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎన్నుకునే సర్పంచ్ మీ మంత్రి దగ్గర కూర్చొని మీకు నిధులు తేవాలి. మీ ఎన్నుకున్న సర్పంచ్ ఈ ప్రభుత్వంతో మంచిగా వ్యవహారం చేసుకొని పనులు సాధించుకోవాలి. రోజు పంచాయతీ పెట్టుకొని వచ్చేటోడు వస్తే ఊరికి నష్టం జరుగుతుంది, వానికి ఏం పోదు, కానీ ఊరికి మాత్రం నష్టం జరుగుతుంది. కావాలన్నా, తాగనికి నీళ్లు కావాలన్నా, మీకు గుడి కావాలన్నా, మీకు బడి కావాలన్నా, మీ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ఇందిరమ్మ చీరలు రావాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా, సన్న బియ్యం రావాలన్నా, 200 యూనిట్ల కరెంటు రావాలన్నా, రైతు భరోసా రావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా మీ సర్పంచ్ మంచోడై ఉండాలి. మీ సమస్యలు తీసుకొచ్చి మంత్రుల దగ్గర మాట్లాడాలి. మరి ఇంత జిమ్మెదారి ఇచ్చేటప్పుడు మీరు మంచోనికి జిమ్మెదారి అని నేను చెప్తున్నాను. నా కోరిక ఒక్కటే, మంచోని చూడండి, బాధ్యత తప్ప చెప్పండి. మనం మొత్తం సమస్యల్ని పరిష్కరించడానికి పెత్తనం ఇచ్చేటప్పుడు తేలికి పెత్తనం ఇస్తే తెల్లారులు కుట్టిందని మీరు ఎవరికోనికి క్వార్టర్కో ఆపుకో ఫుల్కో వేసిరంటే వాడు మళ్ళీ వసూలకు పడ్డాడంటే ఉన్నదంతా పుచ్చుకుంటాడు. అడగపోతే కూడా అంటాడు ఆయన ఆపియలేదా పుల్లియలేదా అని రాసి పెట్టుకుంటారు. ఇవ్వాలి కొంతమంది పోగానే బుక్ తీస్తారు. ఎలక్షన్లప్పుడు నీకు ఎంత ఇచ్చినా కదా, మరి నాకు ఎంత ఇస్తావో చెప్పండి. అట్లాంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో రానియదు. ఇది చైతన్యం గల గడ్డ. పోరాటం తెలిసిన పౌరుషం ఉన్న ప్రజలు మంచి ఆలోచన చెయ్యండి. సర్పంచ్ ఎన్నుకోండి. మీకు ఇల్లు ఇచ్చేది, మీ అభివృద్ధి చేసేది, మీకు కావాల్సిన తాగునీళ్ళు ఇచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మీ పెండింగ్ ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీకు ఎల్లవేళలా అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఏ విధంగా అయితే ఈనాడు మీరు ఆశీర్వదించడానికి వేలాదిగా తరలి వచ్చిండ్రో ఈ ఆశీర్వాదం ఎప్పటికీ ఇళ్ళనే ఉండాలి. మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా, ఢిల్లీ నుంచి అయినా నిధులు తీసుకొస్తా. అడగడానికి వెనకాడను, రాకపోతే ఢిల్లీలో పోయి ఢిల్లీలో ఢీ కొంటాడు, అవసరానికి ఢిల్లీ నీకు తీస్తాడు.
అందుకే మోదీ సార్ కాడికి పోయి ఇట్లా చేతులు కట్టుకొని కూర్చున్నాడు. సార్ ఏమన్నా ఇస్తావా ఇయ్యవా అని చెప్పి. ఇక అన్ని డైలాగులే అన్న, ఏం లేవు, ఇంకేమైనా ఉండవా, మిగిలింది ఏం లేదు, ఇక అయిపోయింది, దగ్గర పడ్డది స్పీచ్. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే నేను ప్రతిరోజు ఆయన మాట్లాడినటువంటి వీడియోలు మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే, ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు, జనాలు నమ్ముతుర్రా లేదా, ఈయన వ్యవహారం ఏంది, ఈయన చెప్తున్న డైలాగులు ఏంది, ఈ డైలాగ్ 2026 దాకా 27 దాకా మీరు ఉండయా? ఎందుకంటే ఏడికి పోయినా శంకుస్థాపన, రిబ్బన్ కడియెత్తుండు, ఈడ ఎయిర్పోర్ట్ కడతా, రిబ్బన్ కడియెత్తుండు, ఈడ పెద్ద స్కూల్ కడతా, రిబ్బన్ కడియెత్తుండు, ఈడ పెద్ద ప్రభుత్వ భవనం కడతా, ఈ డైలాగులన్నీ చెప్తుండు, అవతల పడుతున్నాడు. కేసీఆర్ కూడా అప్పట్లో రిబ్బన్ కడియేసి కూడా అవతల పడుడు అంతే. కాబట్టి మరి ఈ ముఖ్యమంత్రి కూడా ఏమైనా కడతాడా, రిబ్బన్ కడియేసి గట్టినే పోతాడా అనేటటువంటి ఆలోచనతోటి ఈ వీడియోలన్నీ మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నా. తర్వాత ఎన్ని పచ్చబద్దాలు ఉన్నాయో మీరు అన్నీ చూసిరు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాం, రుణమాఫీ ఇచ్చినాం, పెన్షన్ ఇచ్చినాం, ఇవన్నీ డైలాగులే. రియాలిటీలో ఏం లేదు. అంత ఉత్తకైతే ఏమన్నా అయితే ఉచిత ప్రయాణం కాదు ఒక్కటే చెప్తాడు, ఎందుకంటే అదే ఫుల్ ఫెల్జ్గా చేసిరు కాబట్టి. నాకు తెలిసి ఇప్పుడు అదేంది ఈవీ బస్సులు వచ్చినాయి కదా, ఈవీ బస్సులలో కూడా ఇప్పుడు ఫ్రీ ఉన్నది కదా, ఈవీ బస్సు తీసేస్తున్నారట రేపో మాపు. ఈవీ బస్సులలో కూడా ఉచిత ప్రయాణం ఉండదు. తర్వాత ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా ఉచిత ప్రయాణం తీసేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్న చర్చ. అవి కూడా ఎందుకంటే పైసలు లేవు వీళ్ళ తాన, ఇప్పుడు పైసలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి నాన్ స్టాప్ స్పీచ్. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మీ విలేజ్ గ్రూపులలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. జై తెలంగాణ.